ఫిబ్రవరి 21వ తారీఖున శ్రీమతి లతా గారి ఆధ్వర్యంలో గిరినార్ మహాయాత్ర వివరాల కోసం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే. సార్, రథ సప్తమి శుభాకాంక్షలు సార్. మన ప్రేక్షకులందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలు. ఆయుర్ ఆరోగ్య ఔషర్యాలు సూర్యుడి వల్లే మనకి లభిస్తాయి. ఆయన మీకు అందరికీ కూడా పరిపూర్ణంగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాఘమాసం అంతా శుభాకాంక్షలే శుభాకాంక్షలు కదా. తర్వాత భీష్మ ఏకాదశి వస్తుంది, మాఘ పౌర్ణిమ, చాలా విశేషంగా అన్ని మంచి మంచి ఉన్నాయి. మంచి మంచి రోజులు. అయితే ఇందాకే అన్నట్టుగా, లాస్ట్ ఎపిసోడ్ లో అన్నట్టుగా 2026 చాలా కాంబినేషన్స్ ని చాలా చక్కగా ఏరికోరి ఈ రోజు ఇలా రావాలి, ఈ తిథి ఇలా రావాలి, ఈ డేట్ ఇలా రావాలి అని చక్కగా ప్లాన్ చేసి ప్రకృతి మనకు అందిస్తోందా అనిపిస్తోంది. ఎందుకంటే ఈసారి వచ్చేది 25వ తారీఖు సప్తమి, మళ్ళీ డేట్స్ ప్రకారం చూసుకున్నా 7 వస్తోంది కాబట్టి మళ్ళీ ఆదివారం కలిసి రావడం. ఎగ్జాక్ట్లీ ఆదివారం సప్తమి. ఆదివారం బాణ సప్తమి అంటే అసలు మామూలుగానే బాణ సప్తమి ఆదివారం అంటారు. సప్తమి వస్తే బాణ సప్తమి అంటారు. మరి అలా వస్తోంది. అది రథ సప్తమి. అలాగే సూర్య జయంతి. స్వామివారు, ఆయనకి జనన మరణాలు ఏమిటి కానీ ఆయన ఆవిర్భవించిన నారాయణుడి అవతారం కదా. అవతారం. Right. మరి సూర్యనారాయణమూర్తి అనుగ్రహం పరిపూర్ణంగా ప్రతి ఒక్కరి పట్ల ఉండాలి అని అంటే ఇటువంటి విశేషమైన పర్వదినాల్ని ఎలా వినియోగించుకోవాలి? రేపు వస్తున్నటువంటి ఈ 25వ తారీఖు రథ సప్తమి విశేషాలు ఏమిటి? ఎట్లా ఆ రోజుని యూటిలైజ్ చేసుకోవాలి ఒక్కసారి మీ ద్వారా. తప్పకుండా. ఎందుకంటే మీరు చెప్పినట్టు కాంబినేషన్స్ ఎలాగైతే ఉన్నాయో, ముఖ్యంగా ఏదైతే ఈ 2026 అనేది కూడా అక్కడ 1 నంబర్ 1. సో అది సూర్యుడు. హా. సో అందుకని ఈ సంవత్సరం మనం కొద్దిగా సూర్య ఆరాధన ఎక్కువ చేసుకుంటే, అంటే సంఖ్యాశాస్త్రం కనుక విశ్వసిస్తే మనం కొద్దిగా సూర్య ఆరాధన చేసుకుంటే కనుక మరింత ఉపయుక్తంగా ఉండొచ్చు. అయినప్పటికీ కూడా ఈ 2026 అనే సంఖ్యాశాస్త్రాన్ని పక్కన పెడితే ఎలాగైనా సూర్యుని ప్రతి ఒక్కళ్ళు పూజించవలసిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా. ఎందుకంటే నిత్య చైతన్యమే ఆయన, కనిపించే దేవుడు ఆయన. సో అలాంటప్పుడు సూర్యుడిని విస్మరించడం అనేది కష్టం. సో జగత్పతి అంటే విష్ణువు, కానీ ఆ విష్ణువు యొక్క అవతారమేను కదా. అందుకని జనాల్ని పాలించడంలో ఈయన కూడా అగ్రగణ్యుడు. అంతే సార్. ఒక్క ప్రశ్న సార్. ఆదిశంకర్లు మనకి పంచాయతనం ఇచ్చారు, అందులో సూర్యనారాయణమూర్తి కూడా ఉన్నాడు. అవును. మరి ఈ పంచాయతనం మన ఇంట్లో, మన మందిరంలో ఖచ్చితంగా సూర్యనారాయణమూర్తి ప్రతిమ ఉండాలంటారా? అంటే ఇక్కడ మామూలుగా అయితే కనుక సూర్యనారాయణ ప్రతిమని కొంతమంది ఇళ్లలో పెట్టుకోకూడదు అనే ఒక వాదం అనేది కూడా ఉంటుంది. ఎందుకని? అంటే సూర్యుడు కంటికి కనపడే దేవుడు కాబట్టి ఆయన రూపం అవసరం లేదు అనేది కొంతమంది సిద్ధాంతం. శంకర్లు ఇచ్చారు కదా పంచాయతంలో కూడా మీకు ఏంటంటే అది ఒక ఏమంటాం గాజు పలకలాగా ఉంటది. ఏం సార్? సూర్యుడికి ఒక గాజు పలక లాంటిది ఉంటుంది. అంటే ఇప్పుడు అది స్ఫటికం పెట్టుకోవడమా? స్ఫటికం లాంటిది ఉంటుంది కదా, ఆ. కానీ ఇది రౌండ్ షేప్ లో ఉంటుంది. ఓకే. సో అంటే నా దగ్గర ఉందిలేండి పంచాయతీ సెట్ అనేది, అది పెట్టుకోవాలి. అది పెట్టుకోవాలి. అయినప్పటికీ కూడా అంటే ఏమంటాం, మీకు ఇష్టం ఉంది, మీకు శ్రద్ధ ఉంది, మీరు పూజించగలిగే విధానం ఉంది, అలాంటప్పుడు ఒకళ్ళు పెట్టుకోవద్దు అంటారు, ఒకళ్ళు పెట్టుకోండి అంటారు. సో అది మన యొక్క వివేచన మీద ఉంటుంది. నేనైతే కనుక ధైర్యంగా పెట్టుకోండి అంటాను. ఖచ్చితంగా. సో నేను సాక్షాత్ శనీశ్వరుడు విగ్రహమే నా దగ్గర పెద్దది ఉంటుంది. సో నాకేం భయం లే. సో నాకు వచ్చిన అపకారం అంతకంటలే. మీరంటే నిత్య ఉపాసనలో ఉన్నారు, ప్రతిరోజు పూజాది కార్యక్రమాలు ఉంటాయి, నేను అనేది అనుష్ఠానాలు ఇక్కడ ఉంటాయి. మీకు ఉపాసన అనేది వద్దంటున్నాను. అనుష్ఠానం పోనీ ఏదో ఒక మరి పూజ అన్నాక మనిషి అన్నాక పూజ చేసుకోవాలి, చేయమనే చెప్తున్నాం కదా. సో మీరు చేసుకున్నప్పుడు శ్రద్ధగా చేసుకోగలిగిన విధానం ఉంది అనుకున్నప్పుడు పెట్టుకోవచ్చు. పెట్టుకోండి, ఏమవుతుంది. సో అయితే ఇక్కడ శనిని పెట్టుకోవడానికి ఏంటంటే కొద్దిగా ఆ శని వీళ్ళకి అనుకూలుడైనప్పుడు ఎవరైనా సరే ధైర్యంగా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను మాట్లాడే సూర్యుడు కాబట్టి ఎలాగో ప్రత్యక్షంగా కనబడుతున్నాడు, ఆయన అపచారాలు చేయకుండా. కానీ నేనైతే చక్కగా సూర్యుడి విగ్రహం పెట్టుకోండి అనే చెప్తున్నా నేనైతే. అద్భుతం సార్. సో ఖచ్చితంగా పెట్టుకోండి, మంచిది. సూర్యుడిని ఆరాధించడం వల్ల అనేక రకాలైన రుగ్మతలు పోవటం అనేది ఉంటుంది. ఓకే. తర్వాత రెండోది ఏంటంటే ఎవరికైతే మరి సింహరాశిలో కానీ సింహ లగ్నంలో కానీ పుట్టినా కూడా సూర్యుడిని ఆరాధించడం అవసరం. ధనుర్రాశి ధనుర్లగ్నంలో పుట్టిన వాళ్ళు సూర్యుడిని ఆరాధించడం భాగ్యాధిపతి కాబట్టి ఖచ్చితంగా అవసరం. మిథున రాశి వారికి సహాయాధిపతి కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఇతరత్ర కానీ బుద్ధిబలం పెరగడానికి కానీ ఉన్న జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలంటే కనుక మిథున రాశి లేదా మిథున లగ్నం వాళ్ళు సూర్యుని ఆరాధించాలి. సో అందుకని సూర్యుని ఆరాధించడం అనేది మేష రాశికి బుద్ధి జ్ఞానం తొందరపాటు ఎక్కువ ఉంటుంది. మేష రాశి వాళ్ళకి ఆ తొందరపాటు తగ్గించి స్పాంటినియస్గా స్పందించగలిగే గుణం సూర్యుడి వల్ల ఉంటుంది. ఓకే. కానీ దానికి తొందరపాటు అనేది కుజుడి వల్ల ఉంటుంది. అవును. సో అందుకని అది మంచి కాంబినేషన్ కాదు.
సో కుజుడిని అనగదొక్కి మంచి మనకి బుర్ర ఇప్పుడు ఎగ్జామ్స్‌కి వెళ్ళాం, ఇంటర్వ్యూకి వెళ్ళాం, టక్ 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 మన బుర్ర పనిచేస్తేనే కరెక్ట్. మనం ఉత్తీర్ణం అవుతాం. పాస్ అవుతున్నాం. అవుతాం ఫస్ట్. అంటే ఇప్పుడు కొన్ని ఇలాంటి కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో మనకి టైమ్ స్పీడ్ చాలా అవసరం. స్పాంటేనిటీ అవసరం. చాలా కరెక్ట్ సార్. అవసరం. కరెక్ట్ సార్. సో అలాంటి వాడికి సూర్య కృప ఉండాలి కదా! అవును సార్. సో అందుకని సూర్యుడిని ఆరాధించడం అనేది చాలా అవసరం. హ్మ్. ముఖ్యంగా మనకి తెలుగు రాష్ట్రాల్లో అయితే ఓన్లీ శ్రీకాకుళం దగ్గర అరసవెల్లి ఉంది. అసలు. ఒరిస్సాలో కోనార్క్ ఉంది. అవును సార్. తర్వాత తమిళనాడులో సూర్యనాయర్ కోయల్ అని ఉంది. సూర్యనార్ కోయల్. హ్మ్. ఈ 3 మనకి కొద్దిగా సూర్య దేవాలయాలు. ఓకే. అయితే అతి పెద్ద దేవాలయం కోనార్కే ఒరిస్సా. హ్మ్. అంతకంటే పెద్ద దేవాలయం ఎక్కడ ఓకే సార్. ఉండదు. కానీ సూర్యుడిని ఎప్పుడైనా సరే నేననేది ఏంటంటే ఎవరికైనా సరే సూర్యుడు రవి బాగుండకపోతే చాలా తేలికైన సింప్టమ్స్ ఉంటాయి. ఏంటి సార్? ఏముంటాయి సార్? ఏముంటాయంటే గనుక తండ్రితో ఖచ్చితంగా పడకపోవటం. లేదా చిన్నప్పుడే తండ్రితో సరైన సుఖం లేకపోవటం. ఒక్కోసారి వీళ్ళు దత్తతకి వెళ్ళిపోవటం. అంటే అసలు తండ్రి దగ్గర కాకుండా మారు తండ్రి దగ్గర పెరగటం. సో అందుకని సూర్య లోపం వల్ల అది ఉంటుంది. తండ్రి వియోగం అనేది తండ్రితో ఏదైనా సరే సంబంధం సరిగ్గా లేకపోవటం. లేకపోవడం. అసలు తండ్రే అసలు లేకపోవడం. లేకపోవడం. సో అందుకని అది ఫండమెంటల్ రూల్. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే వీళ్ళు గవర్నమెంట్ జాబుల్లో ఉన్నారనుకోండి, ఎప్పుడు ఎవరో ఒకళ్ళతో పేచీలు వస్తాయి. అధికారులతో కూడా. అధికారులతోనూ అందరితో. ఇష్టం లేని చోటికి బదిలీలు అవుతూ ఉంటాం. సో ఖచ్చితంగా సూర్యుడి కృప లేకపోవటమే. తర్వాత మనం ఏ పని చేసినా కూడా అందరూ వేలెత్తి చూపుతున్నారు, అవమానిస్తున్నారు అంటే గనక సూర్యుడి యొక్క అనుగ్రహం లేనట్టే. అబ్బా! సో అది ఈజీగా ఈ 3 చాలా తేలిగ్గా తెలిసిపోతాయి. రైట్ సార్. సో అందుకని అక్కడ సూర్యుడు కృప లేదు అంటే గనక ఖచ్చితంగా పితృదోషమనే అది. పితృదోషం కింద కన్సిడర్ చేయొచ్చు. సో అందుకని పితృదోషం కింద భావించాలి కాబట్టి ఖచ్చితంగా సూర్యుడిని అనుగ్రహం కావాలి. తర్వాత కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రాలకి అధిపతి కూడా ఈయనే. సూర్యుడే. సో మనం అంతకితం రాజశ్యామల మాతంగి గురించి చెప్పినప్పుడు కూడా ఈ 3 నక్షత్రాల వాళ్ళు పూజించాలి అని. అవును. ఎందుకని అంటే కనుక సూర్యుడి యొక్క అంతరిక్ష దేవత మాతంగి. సో అందుకని మాతంగిని పూజించటం అనేది. సో అందుకని సూర్య అనుగ్రహం కావాలి అనుకునే వాళ్ళు మాతంగిని పూజించినా కూడా అవుతుంది ఆ పని. అయితే మనం చెప్పేవి ఏంటంటే కష్టమైనవి కాకుండా కొద్దిగా తేలికైనవి కూడా మనం చెప్తూ ఉంటాం. మరి ఆ రోజున ఏం చేయమంటారు సార్? ఖచ్చితంగా రథసప్తమి నాడు అంటే ఇక్కడ మనకి ఏదైనా సరే అందరికీ తెలిసింది ఏదైతే ఉంటుందో 7 అనేది సంఖ్య. కొంతమందికి తెలవచ్చు, కొంతమందికి తెలవకపోవచ్చు. సో ఒక ఆకు, ఒక రేగుపండు, ఇక్కడొకటి, ఇక్కడొకటి, 2, 3. తర్వాత ఇలా కూర్చోవాలి మోకాళ్ళ మీద, ఇక్కడొకటి, ఇక్కడొకటి. తర్వాత పాదాల మీద 2, 3 రోజులు 6, 1 7. సో అలా ఆకులు రేగిపళ్ళు పెట్టుకుని ఆ తర్వాత మనం ఏదైనా సరే సూర్యుడికి సంబంధించిన చదువుకుని అంటే దానికి ఏదో మామూలుగా అయితే మంత్రం అయితే ఉంటుంది. ఆ మంత్రం లేకపోయినా కూడా ఓం గృణి సూర్యాయ ఆదిత్యోం, ఓం గృణి సూర్యాయ ఆదిత్యోం, ఓం గృణి సూర్య ఆదిత్యోం, ఆదిత్యోం అది చదువుకోవాలి. ఇది బాత్రూమ్ లో మరి చదవచ్చు. చదువుకోవచ్చు. బాత్రూమ్ లో ఇబ్బంది అంటే ఇప్పుడు మనం బాత్రూమ్ లోనే కదా. పర్వాలేదు. బాత్రూమ్ లో పూజ చేసుకునేది. ఇప్పుడు పిల్లలకి చేయిస్తున్నాం అనుకోండి. కాకపోతే మనం ఏంటంటే తూర్పు ముఖంగా కూర్చోవాలి ఆ ఒక రోజు. సో తూర్పు ముఖంగా కూర్చుని ఆ రకంగా స్నానం చేయాలి. అప్పుడు చేస్తే ఏంటి అంటే 7 జన్మల పాపం పోతుంది అని చెప్పి అక్కడ శ్లోకం కూడా మంత్రం అదే ఉంటుంది. సో యజ్జన్మ కృతం పాపం అని చెప్పి ఆ శ్లోకం ఏమైనా చదువుకోవాలా? శ్లోకం చదవడం అదొక పద్ధతి. ఇప్పుడు మీరు చెప్పిన ఈ మంత్రం కూడా చక్కగా చదువుకొని ఒకసారి చదువుకొని స్నానం చేసేయచ్చు. మామూలుగా అయితే 6 సార్లు చదువుకోవాలి. 6 సార్లు చదవాలి. ఓం గృణి సూర్య ఆదిత్యోం అని. ఓం గృణి సూర్య ఆదిత్యోం అది చదువుకోవాలి. సో అది చదువుకుని స్నానం చేయాలి. అంటే ఇక్కడ ఒకటి ఏంటంటే 7 జన్మల పాపాలు పోతాయి అనేది ఒకటి. ఆ 7 అనేది ఆయన యొక్క 7 సప్తస్థ రథం ఆరూఢం కదా. సో 7 రథాలు 7 వారాలు కాదు. మొత్తం ఆయన యొక్క చక్రం ఏదైతే ఉంటుందో దాంట్లో 12 ఊసలు ఉంటాయి. అవి 12 నెలలు, 12 రాసులు లేదంటే. సో తర్వాత వచ్చేప్పటికి 7 రథాలు 7 వారాలు. సో అందుకని ఆ రకంగా 7 సంఖ్య. అందుకే మీరు సప్తమి అంటే అదే 7. సో అందుకని 7 ఆయనకి చాలా ప్రియమైన సంఖ్య. సో అది మన లెక్క ప్రకారం కేతువు. సో రవికేతువులకి శత్రుత్వం లేదు, చంద్రకేతువులకు ఉంది. సో అందుకని కేతువు ఒకటి. సో లేదా పాతకాలం వాళ్ళ ప్రకారం 7 అంటే చంద్రుడు అంటే నా లెక్కలో చంద్రుడు, పాతకాలం బట్టి కేతు.
సో అందుకని ఎలా చూసినా కూడా రవిచంద్రులే కదా! హ్మ్. సో ఆ రకంగా ఎలా చూసినా కూడా సమన్వయం అనేది ఉంటుంది. రైట్. సో ఖచ్చితంగా సూర్యుడిని ప్రతి ఒక్కళ్ళు ఆరాధించాలి. విగ్రహం అయితే పెట్టుకోవచ్చు. హ్మ్. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, ఎప్పుడైనా సరే ఈ సూర్యుడికి సంబంధించినది ఏదైనా సరే ప్రతిరోజు కూడా ఏదో ఒకటి చదువుకోవటం వల్ల కూడా అంటే ఆదిత్య హృదయం గాని, సూర్యాష్టకం గాని చదువుకోవటం వల్ల కూడా అన్ని రకాలైన అనారోగ్యాలు కూడా పటాపంచలవ్వటం అనేది ఉంటుంది. అవేం చదువుకోలేకపోయినా కూడా ఓం ఆదిదేవ భాస్కరాయ నమః. హ్మ్. ఓం ఆదిదేవ భాస్కరాయ నమః. అలా అనుకున్నా కూడా మంచి జరుగుతుంది. రైట్. లేదా సూర్య గాయత్రులు బోలెడుంటాయి గానీ అందులో ఒక గాయత్రి ఓం అమృతకరాయ హ్మ్. ఆరో ఓం అమృతకరాయ విద్మహే ఆరోగ్యప్రదాయ ధీమహి తన్నో సూర్యః ప్రచోదయాత్. హ్మ్. ఇది చదువుకున్నా కూడా ఆరోగ్యం లభిస్తుంది ప్రతిరోజు కూడా. అద్భుతం. సో సూర్యుడి సంఖ్య అనేది ఏంటంటే చదివితే 6 సార్లు లేదంటే 10 సార్లు. హ్మ్. ఈ రెండిట్లో ఏది చదివినా కూడా సరిపోతుంది. సరిపోతుంది. కదా సార్. సో చాలా ఆ రకంగా చేసినా కూడా చాలా మంచి ఫలితాలుంటాయి. అలా మంచి ఫలితాలు రావాలి. ఆరోగ్యమే అన్నిటికి ఆధారం ఖచ్చితంగా. కదా! ఆరోగ్యంగా ఖచ్చితంగా ఉండాలి. ఉన్నామనంటే బావుండాలి ఆ! ప్రతి ఒక్కళ్ళం. ఖచ్చితంగా బావుండాలి. రైట్. మనం అంటూ ఉంటేనే కదా! మనం ఏమైనా జేయాలన్నా అసలు రైట్. సో, మనం అంటూ ఉండాలంటే ఆ సూర్యనారాయణమూర్తి అనుగ్రహం పరిపూర్ణంగా మన పట్ల ఉండాలి. ప్రతి ఎందుకంటే ఒక్కళ్ళకి ఇవాళ రేపు ఉండాలి. మనం ఆయన చూస్తున్నాం. నిత్య చైతన్యం. ఆ! అది. మనం చూస్తున్న ఎన్ని అనారోగ్య సమస్యలో ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు. రైట్. అది చర్మ సమస్య అనుకోనివ్వండి, ఏదో ఒకటి రైట్. సంథింగ్ అందులో ముఖ్యంగా ఏంటంటే సూర్యుడు అందరికీ తెలిసిందే జనరల్‌గా కంటి జబ్బులు ఎక్కువగా కంటి ఉన్నాయన్నా జబ్బులు. కూడా హ్మ్. సూర్యుడి వల్ల వస్తాయి. హ్మ్. ఈ వైరల్ ఫీవర్స్ అన్నీ కూడా హ్మ్. సూర్యుడి వల్ల వస్తాయి. హార్ట్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సూర్యుడి వల్ల వస్తాయి. రవిశనులిద్దరూ కలిసి ఉంటే గనక లో బీపీ ఉంటుంది. హ్మ్. రవిగురులిద్దరూ కూడా కలిసి ఉంటే గనక హై బీపీ ఉంటది. అయ్య బాబోయ్! తర్వాత రవి, తర్వాత బుధుడు, కుజుడు ఎవరి జాతకాల్లో అయితే చెడిపోయి ఉంటాయో వాళ్ళకి ఖచ్చితంగా మెదడు వ్యాపు గాని, ఇంకా ప్రాణాంతక వ్యాధులు ఏవైతే ఉంటాయో అవన్నీ రావడానికి కూడా క్యాన్సర్స్ లాంటివి. క్యాన్సర్, మెదడు వ్యాపు, హ్మ్. పక్షవాతం హ్మ్. ఇలా అనేక రకాలైన ప్రాణాంతక వ్యాధులు లేదా దీర్ఘకాలిక రోగాలు ఇలాంటివన్నీ కూడా రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా సూర్యభగవానుడి ఆశీస్సులే ఉండాలి. ఉండాలి. రైట్. ఉంటాయి. మనం అవును. ఆరాధన చేసుకుందాం. రైట్. ఖచ్చితంగా ఆయన అనుగ్రహం ఉంటుంది. అద్భుతంగా వివరించారు సార్. మరొక్కసారి మీకు రథ సప్తమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన నమస్తే సార్. వాళ్ళందరికీ కూడా.